హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనమైతే క్యారెట్ హల్వా అనేది తయారు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, క్యారెట్ని అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా అయితే గీసుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టిన దానికంటే ఇలా గీసుకుంటే బాగుంటుంది. అందులో 4 ఇలాచీలు వేసుకోవాలి సన్నగా దంచుకొని. చూడండి, నేనైతే ఇందులో కాజు బాదం అయితే ఏం వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అప్పటికప్పుడు చేస్తున్నాను. మా బాబు క్యారెట్ హల్వా అని చెప్పేసి నైట్ పూట ఏడ్ చేసేసరికి నేను అప్పటికప్పుడు చేసేసాను. అందుకనే కాజులు బాదంలు ఏం వేయలేదు, వట్టి నెయ్యితో సరిపెట్టాను. చూడండి, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని అది కొద్దిగా వేడి కాగానే మనం తురుముకున్న తురుము అనేది క్యారెట్ తురుము అందులో వేసేసుకొని వేగించాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగించాలి. కొద్దిగా అట్లా బాగా నెయ్యి మొత్తం దానికి అప్లై అయ్యేసరికి కలపాలి. కలిపేసి కొద్దిగా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే అది పచ్చివాసన అనేది పోతుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, అది మంచిగా ఉడకాలి కదా ఫ్రెండ్స్, లేదంటే పచ్చి పచ్చిగా వచ్చేస్తుంది తినేటప్పుడు. మనం కుక్కర్లో వేసుకోలేదు, డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి వాటర్ వేసుకోవాలి. అదే కుక్కర్లో ఉడకబెట్టుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. షుగర్ ఫ్రెండ్స్, మీకు ఎంత తీపి కావాలనుకుంటే అంతే వేసుకోవచ్చు. మాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి షుగర్ కొద్దిగా ఎక్కువ వేసాను. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ మనం దంచుకొని పక్కకు ఉంచుకున్నాం కదా, అదే చూడండి ఫ్రెండ్స్, మన హల్వా అయితే దగ్గరకు వచ్చేసింది, ఉడికిపోయింది. కొద్దిగా నీరుంది కాబట్టి ఇంకొద్దిగా సేపు ఉడకబెట్టుకుంటే అయిపోద్ది. చూడండి, మన హల్వా అయితే దగ్గరకు వచ్చేసింది, నీరు మొత్తం అయిపోయింది కాబట్టి లాస్ట్కు ఇంకొద్దిగా నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఎంతో రుచికరమైన హల్వా రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, అప్పటికప్పుడు ఇంట్లో చేసేస్తాను ఫ్రెండ్స్. నేను బాదంలు గిన్నె జీడిపప్పు గిన్నె ఏమి వేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ నెయ్యితో సరిపెట్టాను. చూడండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.